అవును. మీరు ఇంత పేదరికం, ఇంత వెనుకబాటుతనం ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చి, మీరు కూడా ఒక ఫౌండేషన్ పెట్టి, వీఎంఆర్ ఫౌండేషన్, వంగ మహేందర్ రెడ్డి ఫౌండేషన్ దాని ద్వారా కూడా సర్వీసెస్ సర్వీస్ చేస్తున్నారు. చాలా ఏంటి చేయండి. ఏం చేస్తారు సర్వీసెస్ ఏంటి? సర్వీసెస్ ముఖ్యంగా ఈ యొక్క వీఎంఆర్ ఫౌండేషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏందంటే, ఉపాధ్యాయుల సంక్షేమానికై, అదేవిధంగా పాఠశాలలోని మౌలిక వసతులకై, ఉపాధ్యాయుల అవసరాలకై. హ్మ్. 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 దీనిలో ముఖ్యంగా ఏందంటే విద్యార్థులు చాలామంది ప్రభుత్వ, ప్రైవేట్ మధ్య తేడా ఇక్కడ ఇదే. హ్మ్. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయుడు ఆల్ రౌండర్‌గా ఎదుగుతాడు. వాడు రేపు వచ్చి బయటకొచ్చి దేశానికి సేవ చేస్తాడు. సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడతాడు. అదే హ్మ్. ప్రైవేట్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ అంటే విదేశాలకు వెళ్ళడము రకరకాలు ఉంటాయి. ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మా ఫౌండేషన్ తరపున ముఖ్యంగా ఏవైతే యూనిఫార్మ్స్ చాలా స్కూళ్ళలో మరి యూనిఫార్మ్స్ లేకపోవడం జరిగింది. హ్మ్. హ్మ్. టై బెల్ట్, ఐడీ కార్డ్స్, అదేవిధంగా కొన్ని స్కూళ్ళలో ఒక 5 స్కూళ్ళ వరకు ముఖ్యంగా పిల్లల్లో షుగర్ పేషెంట్ ఉన్న పిల్లలున్నారు వాళ్ళు. ఓహ్! పిల్లల్లో కూడా వస్తుంది. స్కూళ్ళలో షుగర్ పేషెంట్ పిల్లలు వాళ్ళ అనువంశికత కావచ్చు, ఇది ప్రాబ్లమ్ ఆ! ఉంటుంది. అలాంటి పిల్లలకి పాపము మధ్యాహ్నం రోజు ఒక వ్యాక్సిన్ ఇవ్వాల్సొస్తది. ఓహ్! ఆ వ్యాక్సిన్ ఇవ్వడానికి వాళ్ళు ఊరికి దూరంగా ఎక్కడో స్కూల్ ఉంటది. మళ్ళీ పిల్లాడు అక్కడికి పోయి ఇంటికి రావడం చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. హ్మ్. అలాంటి సందర్భంలో మరి ఇక్కడ నేను ఆ స్కూళ్ళకు ఒక ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జ్, వాటర్ ప్యూరిఫై కమ్ ఫ్రిడ్జ్ ఉంటది. అలాంటివి కూడా ఆ స్కూల్‌లో ఇవ్వడం. ఒక 5 పాఠశాలల వరకు మా